12 ఏళ్ల క్రితం మేము మా ఫస్ట్ ఫిలిం మొదలుపెట్టాం శీష్ మహల్ అని చెప్పి. అప్పటి నుంచి చాలా షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్. ఇది మా మూడో సినిమా, థియేటర్స్కి వస్తున్న మూడో సినిమా. అండ్ 3 వెబ్ సిరీస్లు చేసాము. కానీ ఏ రోజు ఇలాంటి ఈవెంట్ ఒకటి చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను రోహిత్ ఇద్దరం ఒకటి ఇంత ఈవెంట్లో మాట్లాడడం చాలా మొహమాటం. ఇద్దరం తప్పించుకుందామని చూసాం. రోహిత్ ఎక్కడికో పారిపోతా అన్నాడు అంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు. నేను 4:15కి ఏదో సినిమాకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఈవెంట్కి రాకుండా. కాకపోతే 2 days బ్యాక్ మా మార్కెటింగ్ టీము ప్రొడ్యూసర్ కాల్ చేసి వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తారో చెప్తుంటే ఓకే ఇది కరెక్ట్ కాదు. ఏముంది మహా అయితే కొంచెం తడబడతాం స్టేజ్ మీద. ఫస్ట్ ఈవెంట్ మాకు ఇది. ఇంకొకటి నాకు రోజుకి ఏమనిపిస్తుందంటే మన ఈవెంట్ ఎవరు చూస్తారు, మనకు వచ్చే ఆ చిన్న వ్యూస్కి మనం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా. ఒకటి ఎస్కేప్ అవ్వడం మా ప్లాన్, మా ఇద్దరిది. మాట్లాడడానికి మొహమాటం స్టేజ్ ఎక్కి ఇదంతా. బట్ మేము ఇన్ని చేసాం కానీ ఎప్పుడు చేతిలో 25,000 ఉంటే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం కానీ మార్కెటింగ్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే ఎవరైనా అపాయింట్ చేసుకుని డబ్బులు ఇచ్చేంత కెపాసిటీ లేదు ఎప్పుడు కూడా. ఎంత చిన్న అమౌంట్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మో లేదా ఒక 1 hour ఫిలిం చేయడానికి డబ్బులు ఉంటే అలాంటి ఫిలిమ్స్ చేయడం, కానీ ఎప్పుడు మార్కెటింగ్ చేయలేదు. ఫస్ట్ టైం అంటే ఈ సినిమాతోనే మొదలుపెట్టాం. సో మా ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేయడానికి డిసైడ్ అయ్యాం. అండ్ ఇంకొకటి ఉండేది మాకేంటంటే ఎవరిని పిలవాలి, మనం పిలిస్తే వస్తారా, పిలిచి మనం వాళ్ళు ఇబ్బంది పెట్టినట్ట. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో కొంచెం ఒక తేడా బ్యాచ్ అని ఒక పేరుంది మాకు. సో అసలు మన ఈవెంట్కి ఎవరైనా వస్తారా అనుకుని మొహమాట ఉండేది. దీనికి కూడా ముందు కూడా అండ్ అడగగానే రాజేష్, మహా అండ్ రూపక్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ ఎ లాట్. చిన్న ఈ ముగ్గురితో ఉన్న ఒక కనెక్షన్ నేను ఒకటి షేర్ చేసుకుంటా. మేము 2013లో సినిమా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే అనుకుంటా హృదయకాలయం అనౌన్స్మెంట్ అది రాజమౌళి షేర్ చేయడం అండ్ వైరల్ అయిపోయి అది సినిమా అయిపోయి అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒక ఇండీ ఫిలిం మేకర్ ఇలా సినిమా చేయొచ్చు సోషల్ మీడియా త్రూ. నేను కూడా కొన్ని వింత టైటిల్స్ అనుకున్నా కానీ అంటే హృదయకాలయం ఇన్స్పిరేషన్తో ఓకే ఇది న్యాచురల్గా రావాలి, మనం ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే వర్కౌట్ కాదు. చాలా ఇన్స్పైర్ చేసిన థింగ్ మన హృదయకాలయం అప్రోచ్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ మహా అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం చేసి అలాంటి సబ్జెక్ట్ని ఒప్పించుకోవడం అండ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్ ఉన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం. కంటిన్యూస్ షోస్ నేను మిస్ అయినప్పుడు తర్వాత ఆన్లైన్లో చూశాను. అంటే ఎన్ని షోస్ జరిగావంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఓకే సినిమాని ఇంత రీచ్కి తీసుకెళ్ళగలగాలి, ఇలాంటి అప్రోచ్ ఉండాలి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి అని. చాలా పేషెన్స్తో సినిమాకి రిలీజ్కు ముందే ఒక వెరీ పాజిటివ్ బజ్ అక్రాస్ ద ఆడియన్స్. అది వెరీ బిగ్ అచీవ్మెంట్ మహా. మేము చాలాసార్లు ట్రై చేసాం కానీ ఎఫర్ట్ చేయలేకపోయాం అన్ని షోస్. అండ్ రూపక్ ఈ మధ్యకాలంలో నేను థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా పరేషాన్. అంటే మీరా నాయర్ డైరెక్టర్ ఒక మాట అంటుంది, మన కథలు మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు అని చెప్పి. అలా రూపక్ తనకు తెలిసిన ఊర్లో తన చుట్టుపక్కల పరిసరాలు అక్కడి క్యారెక్టర్స్తో అగైన్ వన్ మోర్ ఇన్స్పిరేషన్. నాకు టౌన్స్ విలేజెస్తో చాలా కనెక్షన్ ఉంది. ఒక టౌన్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చేయాలి, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది. పరేషాన్ చూసినాక అది చాలా స్ట్రాంగ్ అయింది నాకు. అట్లా రూపక్తో అండ్ రూపక్ ఈజ్ ఎ ఓల్డ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి. అండ్ మా సినిమా 3GTకి వస్తే ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 14th రిలీజ్ అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్ సాయి, యాక్చువల్లీ 3 ప్రొడ్యూసర్లు బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సాయి. ఐడియా చెప్పిన 15వ రోజు మేము షూటింగ్లో ఉన్నాం. అంటే 4 కార్లు వేసుకుని ఒక ఓల్డ్ మారుతి జన్ మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఒక రిమోట్ విలేజ్. అక్కడి నుంచి 4 కార్లో, ఇది ఒక రకమైన రోడ్ ఫిలిం. కంప్లీట్ రోడ్ మీద వెళ్తే ఎక్కడ పర్మిషన్స్ లేవు, ఏం లేవు. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ అయ్యి మధ్యలో షూట్ చేసుకుంటా అగైన్ గోవా. అండ్ చాలా వరకు 90% ఫిలిం అవుట్డోర్లోనే ఉంటుంది. అండ్ అడగగానే కానీ మాకు అక్కడికి వెళ్ళినాక చాలా మెమరబుల్ షూట్. అంటే అప్పుడంత సీజన్ స్టార్ట్ కాలేదు ఆ అక్టోబర్లో. ఏది అడిగితే అంటే మేము 10-12 రోజుల్లో సినిమా షూటింగ్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్, మొత్తం అవుట్డోరే కదా అని చెప్పి. కానీ 22 days దాకా అయింది. బట్ ప్రొడ్యూసర్ సాయి ఎక్కడ అంటే మేము ఏది అడిగినా మీరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి అని ఆల్వేస్. సాయి ఇప్పుడు కాదు, సాయి మాకు 15 years నుంచి ఫ్రెండ్.
సో బ్యూటిఫుల్ ప్రొడక్షన్. అంటే ఒక టైంలో అయితే మనం హాలిడేకి వచ్చామా షూటింగ్కి వచ్చామా అని డౌట్ వచ్చింది నాకే. అక్కడ గోవాలో కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఒకసారి పోలీసులు వచ్చారు, ఏదో మాట్లాడి సెటిల్ చేసుకుని 22 days వితౌట్ పర్మిషన్ కంప్లీట్ గోవాలో షూట్ చేసిన ఫిలిము. సో అండ్ ప్రెస్, నేను ఒకసారి మా ఫ్రెండ్ని ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అడిగాను, ఇప్పుడు మన గురించి వెబ్సైట్లు లేకపోతే వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు రాయాలంటే ఏం చేయాలి అంటే, మీ సినిమాలను ఎవరు పట్టించుకోరండి అని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే ఏముంటుంది మీ సినిమాల్లో ఎవరున్నారు చూడడానికి అది ఇదని. సో మాకు మీ సపోర్ట్ కావాలి అంటే ఇలాంటి సినిమాలు కొంచెం రిలీజ్ వరకు ఎంతో కొంత పుష్ చేయగలిగితే మీరు చేయగలిగినంత, దెన్ ఇంకా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే మా అవంతి హ్యాండిల్స్ ఉన్నాయి, అవంతి సినిమా సోషల్ మీడియా, అక్కడికి వచ్చి మీరు ఏ కామెంట్ పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు. బట్ రిలీజ్ వరకు అయితే ప్రెస్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ గురించి రియలైజ్ అవుతున్నాము అండ్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవుతున్నాము. రెగ్యులర్ స్ట్రీమ్లోకి రావాలి. ఓకే 12 years మేము అనుకున్న ఇండిపెండెంట్ సినిమా అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కొంచెం మా అంటే కంఫర్ట్ జోన్ వదిలేసి మనము ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేయాలి ఈ జోన్లోకి. అండ్ ఇదొక రకంగా ఫస్ట్ స్టెప్. ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మేబీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుతానేమో. మెయిన్ థింగ్ like I'm very happy, first of all, thanks to guests who are here, like fellow filmmakers. Like I am also one of the fellow filmmakers. We all know Rohit Shashi from very long time. అంటే చూసినప్పుడల్లా లైక్ వచ్చింది ప్రొడ్యూసర్ అయిదామని ఎవరు రారు, బట్ యూ బికమ్ సో ప్యాషనేట్ విత్ ద ఫిల్మ్ దాట్ ఓకే మనం ఏదో ఒకలాగా ఇప్పుడు ఇంకొక మూవీ తీయాలి అండ్ దిస్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్, లెట్స్ డూ ఇట్ అన్న టైప్లో అలా స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్. ప్రొడక్షన్ కన్నా మోర్ ఆఫ్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పాలనుకుంటే ఏంటిందని అంటే అబౌట్ ద మూవీ and the reason why I got involved as a producer for this movie. First thing, filmmakers, they are going to be the next generation filmmakers, which I am very sure of. So అది మీకు ఆల్రెడీ బొమ్మ కనబడే ఉంటుంది చూపించిన దానిలో. సో మూవీలో ఇంకా మచ్ బెటర్ థింగ్స్ ఆర్ దేర్. అంటే సినిమాలో మెసేజ్ ఉండాలి, లేకపోతే అదొక ఆర్టిస్టిక్ ఉండాలి, అరే సినిమా అంటే ఎంటర్టైన్మెంటరా ఇంకేం లేదురా అన్న అన్ని పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ దిస్ మూవీ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోకి వచ్చి చూస్తే ఆ బొమ్మ, ఆ సౌండ్, ఆ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మొన్న నేను ఊరికి నా ఫ్రెండ్తో వెళ్ళి ఎలా ఉందిరా సినిమా అంటే, మామ గోవాకి వెళ్ళి ఒక చిల్డ్ బీర్ తాగి వచ్చినట్టుంది మామ అన్నాడు. సో నేను శశితో అదే అంటున్నా, లైక్ శశి వై డోంట్ వి మేక్ ట్యాగ్ లైన్ లైక్ ఒక చిల్డ్ బీర్ లాంటి మూవీ అని. సో మెయిన్ థింగ్ ఈజ్ దాట్ కైండ్ ఆఫ్ మూవీ ఓన్లీ దీస్ 2 filmmakers can do it. సో అందుకని ఇట్ విల్ బి న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ తెలుగు ఆడియన్స్. And one more thing I wanted to stress on, generally Rohit Shashi movie అని అంటే ఏదో ఆర్ట్ మూవీ రా బై మల్టీప్లెక్స్ జనాలు వచ్చి చూసి వెళ్ళిపోతారు అన్న that thing is also there. This is a mass masala kind of a movie. Okay. So and మల్టీప్లెక్సెస్ కాదు, టౌన్స్లలో విలేజెస్లలో జనాలు చూసి అలా మా ఫ్రెండ్ చెప్పినట్టు గోవాకి వెళ్ళి ఒక చిల్డ్ బీర్ తాగొచ్చినట్టు ఉందరా అని ఫీల్ అయ్యే మూవీ ఇది. సో ఏదో మల్టీప్లెక్స్లోనే ఉంచేద్దాము అన్నట్టు కాకుండా ఆల్ ద ఆడియన్స్ విల్ బి అలానే రిలీజ్ చేద్దామని కూడా మేము ప్లాన్ చేసి స్టెప్ తీసుకొని వి కాల్ ఫస్ట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రెస్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి ఈ మూవీ వస్తుంది అని, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మంది. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, టెల్ దెమ్ దిస్ ఈజ్ మూవీ ఫర్ ఎవ్రీవన్, నాట్ జస్ట్ మల్టీప్లెక్సెస్. కిక్-యాస్ మూవీ, ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక ఆడియన్స్ లాగా నేను చూసి చెప్తున్నాను. సో ప్లీజ్ హెల్ప్ అస్ గెట్ ఇట్ దేర్ ఇన్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద గెస్ట్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అందరికీ నమస్తే.
నా ప్రయాణం ఇక్కడే మొదలైంది ప్రసాద్ ల్యాబ్స్లోనే. సో వరంగల్ నుంచి హైదరాబాద్కి సినిమాలు చూసేకి వచ్చేవాడిని. అన్న వాళ్ళదే ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేశాడు శశి అన్న, థ్యాంక్స్. సో ఏం లేదంటే ఆ ప్రయాణం వీళ్ళతో స్టోరీ డిస్కషన్ అనే వెబ్ సిరీస్తో మొదలైంది. నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్తో అలా ముందుకెళ్తా ఉన్నా. ఇక్కడ దాకా వచ్చా పుష్ప వారికి థ్యాంక్స్ అన్న. సో ఒక నిరుద్యోగ నటుడిని కొంచెం ఉద్యోగ నటుడిని చేసినందుకు. ఇలాంటి ఉద్యోగ నటులు చాలా రావాలని అనుకుంటున్నా. అండ్ స్పెషల్లీ చాలా ఎగ్జైటింగ్ ఏంటంటే గోపికల్లో గోవా ట్రిప్. చాలామంది గోవాకి వెళ్ళాలి చిల్లవాలి అనుకుంటారు. సో అలా నేను మా అల్లుడు బాచి మా అల్లుడు మా అక్క కొడుకు ఈ సినిమాలో హీరో. అండ్ రాజు రారా, నేను మొదటి సినిమాకి ఆడిషన్ ఇచ్చినప్పుడు వచ్చిన పర్సన్. అప్పటి నుంచి ప్రయాణం. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వచ్చిన గెస్ట్లందరికీ. అన్నీ నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రోహిత్ శేషి వాళ్ళు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అండ్ ఇండస్ట్రీ అంతా ఒక దిక్కు నడుస్తుంటే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వేరే ఇండస్ట్రీ, ప్యారలల్ ఇండస్ట్రీ, ఇండిపెండెంట్ ఇండస్ట్రీ ఎప్పుడో స్టార్ట్ చేసేసారు. అండ్ వీళ్ళకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. దే కీప్ మేకింగ్ ఫిలిమ్స్. యాజ్ ఎ ఫిలిం మేకర్ మేము మామూలుగా అందరూ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం రాయాలి, కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా, ఏమవుతుంది అని ఆగమవుతుంటే వీళ్ళేమో జస్ట్ సినిమా తీసేస్తుంటారు. నైకీలా జస్ట్ డూ ఇట్ అనే క్యాప్షన్ తీసేసి వీళ్ళకి పెడితే బాగుంటుందేమో మీ ఇద్దరికి. జస్ట్ డూ ఇట్. దే జస్ట్ కీప్ మేకింగ్ ఫిలిమ్స్. ఫిలిం మేకింగ్లో అదే బ్యూటీ. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఆర్టిస్టులు కానీ, స్పెసిఫిక్ యాక్టర్స్ కానీ, స్టార్డమ్ కానీ, ఈ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ సగం వీటితోనే అతలాకుతలం అవుతుంటాం. కానీ వీళ్ళైతే జస్ట్ సింపుల్గానో రియల్ ప్లాట్స్, సింపుల్ ఐడియాస్, ఫ్రెష్ యాక్టర్స్ వీళ్ళందరినీ తీసుకొని జస్ట్ వెళ్ళిపోయి అట్లా సినిమా తీసి వస్తారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దర్ ఫిల్మ్ మేకింగ్. అప్పుడప్పుడు వీళ్ళని చూస్తుంటే జెలస్ అనిపిస్తుంటుంది. మనం కూడా ఇట్లా సినిమా తీసి అయిపోయాయి కదరా నాయన, ఎందుకు ఆగమవుతున్నాం అని. బట్ ఫైనలీ నా దగ్గర పైసలు అంటే మాత్రం నేనే వీళ్ళని ఫస్ట్ తీసుకుపోయాక నాకు కట్టేసి స్టోరీ రాపించి ప్రొడ్యూస్ చేస్తుండే. సచ్ ఎ టాలెంటెడ్ పీపుల్ దే ఆర్. అండ్ ఇన్ని రోజులు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఇంకా చాలు మెయిన్ స్ట్రీమ్కి రండి. నేను కూడా చెప్తుంటా చాలా నాయన ఇంకా చేయండి, మెయిన్ స్ట్రీమ్ చేయండి అంటే యా చేస్తున్నాము, అదే చేస్తున్నాము అంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ సాయి ఫర్ పుషింగ్ దెమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీ అందరి సపోర్ట్తోని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి థియేటర్స్కి రిలీజ్ అయిన తర్వాత పుష్ దెమ్. బికాస్ మెయిన్ స్ట్రీమ్ అంతా ఒక లెక్క పోతుంటే ఫ్రెష్ ఐడియాస్, ఫ్రెష్ ఫిలిం మేకర్స్ దర్ కమ్ అప్ విత్ ఫ్రెష్ ఐడియాస్, సింపుల్ ఐడియాస్. సో మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద బెస్ట్ రోహిత్, ఆల్ ద బెస్ట్ శశి. కీప్ మేకింగ్ ఫిలిమ్స్. ఇంకా సినిమాలు తీయండి, మెయిన్ స్ట్రీమ్కి రండి, కాంపిటీషన్ చేయండి అందరితోని, మాతో పాటు కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యాక్టర్స్, టెక్నీషియన్ శశాంక్, తేజ, రవి. విష్ యూ గుడ్ లక్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, రోహిత్ అండ్ శశి. అంటే ఇట్స్ వెరీ స్పెషల్. మీరు చేసే ఫస్ట్ ప్రీ రిలీజ్, ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ అనే అనుకోవచ్చు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈరోజు మొదటిసారి ఆల్మోస్ట్ మాట్లాడుకుంటున్నాం మొదటిసారి. బట్ మేము చాలా సంవత్సరాల నుంచి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుండేవాళ్ళం అనమాట. నేను ఫస్ట్ టైం రోహిత్ని, శశిని కలిసింది గోవాలోనే. సో నా గోపికల గోవా ట్రిప్ అనగానే నా గోవా ట్రిప్, దట్ వాజ్ మై ఫస్ట్ గోవా ట్రిప్ టు. సో 2017లో కంచిపాలెం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అండ్ దాని సైడ్ పక్కనే ఫిల్మ్ బజార్ అని జరుగుతుంది. సో నేను అక్కడ చూపించి ఏదైనా డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి ట్రై చేద్దామని వెళ్ళుండే అనమాట గోవాకి. ఫర్ ద ఫస్ట్ టైం గోవా వెళ్ళా నేను. సో అక్కడ నేను ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నా, పక్క రూమ్లో వీళ్ళు ఉన్నారనమాట. సో అంటే ఎవరు వీళ్ళని తెలుగు వినిపిస్తుంది, పక్కన రూమ్లో నుంచి తెలుగు వినిపిస్తుంది, వీళ్ళు ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆత్రం. సో దెన్ ఐ గాట్ టు నో దీస్ వాళ్ళిద్దరు కూడా ఫిల్మ్ మేకర్స్ అని. అండ్ వాళ్ళ లుంగి కట్టుకుంటావా శశి? ఎవరో కానీ ఒక లుంగి కట్టుకుని తిరిగితే లోపల కూర్చుని అంటే మొత్తం ఆ డిస్కషన్ అంతా చాలా వెరైటీగా వినిపించింది అనమాట.
చాలా ఫన్నీగా అనిపించింది నాకు. దెన్ నాకు ఆ రోజు వీళ్ళు ఇచ్చిన పెద్ద జలక్ ఏంటంటే, నేను ఫిల్మ్ ఫెస్టివల్ తిరిగి ఒక 2 రోజుల తర్వాత 2 రోజులు ఈవినింగ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఈవినింగ్ రిటర్న్ నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏదో షూట్ చేస్తున్నారనమాట. నేను వెళ్ళి ఐ థింక్ రోహిత్ని అనుకుంటా అడిగాను, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, పిచ్చ బోర్ కొడుతుంది ఆ ఫిల్మ్స్ అన్ని, నేను ఎందుకని మేమే ఒక ఫిల్మ్ తీస్తున్నాం అని చెప్పేస్తున్నారు, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అని చెప్తున్నారు. విచ్ వాజ్ ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్, నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట వీళ్ళిద్దరు. సో ఐ ఫెల్ట్ దట్స్ ట్రూ ఫిల్మ్ మేకర్ స్పిరిట్ అనిపించింది నాకు. అండ్ దెన్ వాళ్ళ ఫిల్మ్స్, శీష్ మహల్ అయితే ఒక పెద్ద ఫేమస్, అంటే అప్పట్లో మేము ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్న టైంలో ఒకళ్ళెవరో శీష్ మహల్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ తీస్తున్నారంట, పెద్ద కెమెరామెన్ యూనో 5Dతో సినిమా తీయడానికి వచ్చారండి. అదొక పెద్ద డిస్కషన్ అనమాట. అప్పటికి వీళ్ళ పేర్లు తెలియదు కానీ ఆ ఫెనామినా అంతా విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇఫ్ ఐఎమ్ నాట్ 10 years పట్టింది ఆ ఫిల్మ్ రిలీజ్ అవ్వడానికి. యూనో అడపా వింటూ ఉంటాం, అవునరా అప్పుడు ఏదో ఆ సినిమా తీశారు అది ఎక్కడ అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళం. అండ్ ఫైనల్లీ శీష్ మహల్ గాట్ రిలీజ్. నిరుద్యోగ నటులు చూసినప్పుడు అయితే నేను అప్పుడే కంచర్పాలెం రిలీజ్ అయింది, నా ఫ్రెండ్స్కి చెప్తుండే అనమాట, కామన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి చెప్తుండే అనమాట, ఒకసారి వీళ్ళని కలవాలి అనుకుంటుండేవాళ్ళం. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది కలవడం. అండ్ ఐ వాచ్డ్ డబుల్ ఇంజన్ ఆల్సో. డబుల్ ఇంజన్లో మరి ఎంతమంది ఆ సినిమా గురించి థియేటర్ వదిలేసి బయటికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేశారో తెలియదు, కానీ నాకు డబుల్ ఇంజన్ అనే ఒక టైటిల్, 2-headed స్నేక్, ఈ కాన్సెప్ట్ మెటఫారికల్గా ఎలా వర్క్ అవుతుందో అనేది నేను నా టీంతో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసామన్నమాట. మేము నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో మా టీం ఎవరైతే ఉంటాం వాళ్ళు. ఐ రియల్లీ లవ్ డబుల్ ఇంజన్. అండ్ ఇప్పుడు ఇది కూడా చూసినప్పుడు గోవా ట్రిప్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఆల్ఫాన్సో క్యూరాన్ లేదంటే ఇన్నెరిటో వాళ్ళ ఎర్లీ బిగినింగ్ డేస్లో వాళ్ళు ఈతు మామా తాంబియన్ అని లేదంటే అమరోస్ పెరోజ్ అని, సో ఆ ఫిల్మ్ మేకింగ్ గుర్తొచ్చింది నాకు. అంటే ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే వీళ్ళని ఒకసారి డిఫైన్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను మాట్లాడాలి కదా స్టేజ్ ఎక్కి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, కెన్ ఐ డ్రా ఎనీ ప్యారలల్స్ ఆర్ ఇలాంటి సినిమా నేను వీళ్ళు తీస్తుంది ఆ సినిమా తీస్తున్నారు లేదంటే అలా అక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు అన్నట్టు. కానీ నాకు తెలిసి ఇండియాలో ఆ స్టాండర్డ్లో లేదంటే అటువంటి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంది అంటే ఐ థింక్ రోహిత్ అండ్ శశి మాత్రమే ఆ సినిమాలు తీస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక్క చిన్న అది దురదృష్టం అనకూడదేమో, నాకు తెలీదు, నాకు ఒక్కొక్కసారి వర్డ్స్ దొరకవు. ఈతు మామా తాంబియన్ తీసిన ఆల్ఫాన్సో క్యూరాన్ ఇప్పటికీ ఎన్నో ఆస్కర్లు కొట్టాడు, ఎన్నో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ చేశారు. తర్వాత హ్యారీ పాటర్, ఆ సినిమా చేసిన ఒక వ్యక్తిని హ్యారీ పాటర్ తీయగలడు అని స్టూడియోస్ నమ్మాయి. తర్వాత ఇన్నెరిటో లాంటి ఒక వ్యక్తి రెవరెంట్ తీయగలడు అని చెప్పి స్టూడియోస్ నమ్మాయి. కానీ ఎక్కడో నాకేమనిపిస్తుంది అంటే, నేను కూడా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గానే ప్రయాణం చేస్తున్నాను ఇంకా. సో ఎక్కడో ఒక చిన్న అది బాధ అనాలా లేదంటే ఒక చిన్న ఆలోచన అనాలా, దానికి పేరు మీరు పెట్టుకోండి, ఎక్కడో వీళ్ళు ఈ సినిమాలు మాత్రమే తీస్తారని ఎందుకు మన స్టూడియోస్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కానీ మమ్మల్ని ఒక బాక్స్లో పెడతాయి అనేది నాకు ఒక్కొక్కసారి అర్థం కాని ఒక ప్రశ్న అదనమాట. సమాధానం దొరకని ఒక ప్రశ్నగా ఉండిపోతుంది. సో అలాంటి ఫిల్మ్ మేకింగ్ మా బిగినింగ్ డేస్లో మేము చేసాం కాబట్టి యూ కెన్ ఆల్సో సీ ద ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇఫ్ దీస్ 2 guys can get a studio backing, they would be the next people who can bring us Oscars or whatever recognition. Oscar is just a recognition. అలాంటి పెద్ద పెద్ద రికగ్నిషన్స్ లేదంటే గొప్ప పేరు తీసుకొచ్చే డైరెక్టర్స్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్సో ఐ ఫీల్ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కమింగ్ ఆఫ్ ఏజ్ జానరాని ఎంత బాగా ప్రజెంట్ చేయాలో నాకు తెలిసి వాళ్ళిద్దరికి తెలిసినట్టు నేను ఇంకెవరిని చూడలేదు. సో వాళ్ళిద్దరూ ప్రజెంట్ చేసినట్టు నేను ఇంకా ఎవరిని చూడలేదు అనమాట. ఆ నియో రియలిజం దట్ యూ గైస్ బ్రింగ్, నేను ఇక్కడ పెడతా కెమెరా, ఇక్కడే స్టోరీ చెప్తాను, నేను ఎక్కడ కెమెరా పెడితే అక్కడ స్టోరీ తయారవ్వాలి, స్టోరీ కోసం నేను అన్ని ప్రణాళికలు వేయను అనే అదేదైతే ఉందో యాటిట్యూడ్, ఐ రియలీ లైక్ దట్. అండ్ ఐ రియలీ విష్ రోహిత్ అండ్ శశి అండ్ ఆల్సో సాయి, a long time friend,
యా చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. యా అప్పుడు మా అండ్ సాయి ఈజ్ లైక్ చిల్ బాయ్ లాగా భయం వేసేది నాకు సాయి దగ్గరికి వెళ్ళాలంటే. యా మమ్మల్ని పక్క జరిగి అంటారేమో అనుకుంటుండేవాడిని అనమాట. సో యా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ మీటింగ్ సాయి. ఐ విష్ రోహిత్ అండ్ శశి a very big success with గోపికల గోవా ట్రిప్ అండ్ ఆల్సో సాయి అండ్ ది అదర్ ప్రొడ్యూసర్స్. మీ అందరికీ ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి, ఇలాంటి సినిమాల మీద నమ్మకం రావాలి ఆడియన్స్కి అందరికీ కూడా అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహా గారు. ఒక చిన్నది, రాబోదల్లో క్యారెక్టర్లన్నీ అయిపోయినాయి. నేను పెద్ద నటుడు అండి, నేను చాలా మంచి నటుడు. ఇంత నేను నటించాను, కలిసి యాక్ట్ చేసాము. అండ్ ఆల్సో మా ఇద్దరి కాంబినేషన్ లో మార్టిన్ లూథర్ కింగ్ లో ఎవ్రీ డే ఫన్. ఇంకా మేమిద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ కాబట్టి ఆ డాన్స్ సెట్ లో ఒక అరగంట షూట్ ముందు అయిపోయిందంటే చిరంజీవి పాటలు పెట్టుకుని ఇద్దరం డాన్స్ చేసేవాళ్ళం. డిస్కషన్స్ చాలా మహానటుడు. చాలా థ్యాంక్ యూ సో మచ్, మంచి మాటలు చెప్పారు, చాలా థ్యాంక్స్. ఇది నేను రిక్వెస్టింగ్ యాక్చువల్లీ ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేయండి, పుష్ చేయండి. ఎందుకంటే రోహిత్, శశి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్. చాలా కాన్ఫిడెంట్గా, చాలా నమ్మకంతో బలంగా చెప్పే ఒక మాట అది. అంటే ఇందాక ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియలేదు అన్నాడు కదా. యాక్చువల్లీ ఇప్పుడు వెంకటేష్ ఒక ఫిల్మ్ మేకర్ ఒక యాప్ లాంటాడు అంటే, వెంకటేష్ మహా ఒక నెట్ఫ్లిక్స్ లాంటాడు, రూపక్ ఒక ప్రైమ్ లాంటాడు, నేను ఒక ఆహా లాంటాడు అనుకుంటే వీళ్ళు మూవీ. నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చి తెలియదు, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా చూశాను రోహిత్ చేసింది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. ఆ మేకింగ్ స్టైల్కి అసలు ఇలా ఆలోచించచ్చా, ఇలా తీయచ్చా. నేను మీకు సజెషన్ ఇచ్చేంత వాడిని కాదు, కానీ రోహిత్, శశి అండ్ ఏమన్నా తప్పు సజెషన్ ఇచ్చినా క్షమించండి. యాక్చువల్లీ ఒకసారి మీరే అన్నారు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చేసేయండి, డబ్బులు సంపాదించండి, సౌండ్ చేయండి, తర్వాత మీరు అనుకున్న సినిమా తీయండి. ఎందుకంటే ఈ బలం ఎక్కువ రోజులు ఉండదు మీకంటే. ఎవ్రీ టైం ఐ థింక్ ఒక్క సినిమా అనురాగ్ కశ్యప్ గారి లాగా ఒక 2 సౌండ్ చేసిన తర్వాత దాన్ని మీ సినిమా మీరు చేయండి. ప్రమోట్ చేయడం తప్పు కాదు, ప్రొడ్యూసర్కి డబ్బులు తిరిగి తెప్పించడం తప్పు కాదు. ముందు మీ సినిమాని అలవాటు చేయండి. దానికంటే దానివల్ల మీరు ఇండస్ట్రీకి చేసిన హెల్ప్ కూడా చాలా అవుతుంది. ఇది రిక్వెస్ట్, ప్లీజ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రండి. అయిపోయింది, ఇండిపెండెంట్ చేసేసారు, ఇంకా చాలు. లైక్ దానికి రిలేటెడ్గా నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్తాను, దీన్ని రిలేటెడ్ రిలీజ్ సంబంధించిన ఏదైనా సరే సార్, లైక్ నాకు అయినంతలో, మా బ్యాచ్ అయినంతలో ఏది చేయమన్నారు, వీఆర్ రెడీ టు డూ ఇట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. మీడియా కూడా అండ్ ప్లీజ్ పుష్ దిస్ ఫిలిం. అండ్ ఒక మంచి ఫిలిం మేకర్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరంలోనూ ఖచ్చితంగా రోహిత్ అండ్ శశి అనే పేరు గట్టిగా వినపడిపోతుంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. రాజేష్, రూపక్, మహా అంతా చాలా సూపర్లేటివ్స్లో మాట్లాడుతున్నారు. బట్ యా, వితౌట్ కమర్షియల్ సక్సెస్ ఇట్స్ హార్డ్ టు ఎంబ్రేస్ ఎనీ కాంప్లిమెంట్స్, ఐ గెస్. there's this quote, Oliver Stone అనే ఒక వెరీ లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్, తను is the quotation of his, it goes, forget the grand plan, forget the master scheme, forget control. That is the bleak but true basis of independent cinema. Inch by fucking inch we must, because we have no other choice. So that is how we do our films, inch by inch. But like they're saying, if we come to the mainstream, there will be more choices. Maybe these guys can help us to understand how to get there. It's a very like all films are very confusing experiences, and confusion is good because you arrive at things which you wouldn't arrive at if you're not confused. So like that, for the very this is a mad film, Gopikala Goa Trip. First మేము జగదీష్ అండ్ బాచీతో అనుకున్నాం,
Tadvata Jagdish was not available. We shifted it to Raju and Bachiwala. The film has a certain age factor to it. These are two guys who are 21, 22. So he was mentioning Iddu Mama Tambe, Maha. Hangout films antaru. Hangout films is a big genre worldwide. Every country produces hangout films. Popularly, manaki Dil Chahta Hai is a popular hangout film. So Gopi Gala Goa Trip is a very exciting, magical hangout film. And hope you all like it. Thank you. అందరికి నమస్కారం అండి. ఇంగ్లీష్ అది ఇదని ఏదో చెప్పాడు కానీ అంత సీన్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు అనమాట. అయితే అదే అండి, బ్యాండ్స్ నుంచి వచ్చిన మాట నిజమే. ఇది మేము మ్యూజిక్ కూడా చేసి ఆల్మోస్ట్ 3 years అవ్వస్తుంది అనుకుంటా, 2.5 years 3 years. సో అప్పటికి ఇంకా నేను ఏం పెద్ద ఫిల్మ్స్ కూడా చేయలేదు. అయితే నాలో ఉన్న ఒక కళాకారుడిని గ్రహించి మన రోహిత్ అండ్ శశి ఆపర్చునిటీ ఇచ్చారు. సో కానీ యాక్చువల్లీ చాలా క్రేజీ ఫిల్మ్ అండి ఇది. వీళ్ళ షూట్స్లానే నేను కూడా ఏం ప్రిపేర్ రాలేదు, ఇంప్రూవ్ చేద్దామని. సో అంత క్యాజువల్గానే ఉంటుంది. మ్యూజిక్ గురించి అంటే మేము ఇలా ఉండాలి అని ముందేం అనుకోలేదు. నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు రోహిత్, విజువల్ వచ్చేది, జస్ట్ ఆ విజువల్ చూస్తే రియాక్ట్ అయ్యి, అంటే నాకు ఇన్స్టింక్చువల్గా నాకు వచ్చింది ఏది అనిపిస్తే అది చేసేవాడిని అనమాట. అండ్ అదే ఫిల్మ్లో కూడా అదే ఉండిపోయింది. సో బేసికలీ రియాక్షన్ ఇదంతా అంటే. మోహన్, ఫస్ట్ ఎప్పుడెళ్ళావు గోవాకి నువ్వు? గోవాకి యాక్చువల్లీ వీళ్ళతోనే వెళ్ళాను నేను, అవంతితో. అవంతితో వాళ్ళతోనే వెళ్ళాను. ఎప్పుడు? 2018. ఎందుకు? ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్టికల్ లిప్స్ సంథింగ్ ఫిలిం బజార్లో ఆ టైంలో షూట్కి వెళ్ళాం. అప్పుడు నాకు వీళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఏం షార్ట్ ఫిల్మ్? స్టోరీ డిస్కస్ నో కాదు, అజీబ్ దాస్తాన్. సారీ సార్, యాక్టర్ నువ్వు మర్చిపోతే ఎలాగయ్యా? అజీబ్ దాస్తాన్ చేశారు. అవును. ఏం చేసావు గోవాలో? అంటే మూవీస్ చూసాం, ఓకే, మందు తాగాం. ఓ మందు తాగారు, అంతే. ఓకే. మీ గోవా ట్రిప్ అంతా బాగానే నడిచిందా? సాఫ్ట్ గా, స్మూత్ గా, కూల్ గా? బాగా జరిగింది. ఓకే. అజీబ్ దస్తాన్ మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఓ థ్యాంక్ యూ. ఆ టైంలో పరిచయం అయ్యారు నాకు రోహిత్, శశి. అంటే లైక్ అంతకుముందు తెలుసు కానీ లైక్ దే అప్రిషియేటెడ్ అవర్ వర్క్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్టికల్ లిప్స్. తర్వాత వాళ్ళతో కొంచెం ట్రావెలింగ్ అయింది. ఆ టైంలో ఐ టు లైక్, అంటే చాలా నచ్చేవి వాళ్ళ వర్క్స్. కానీ ఎప్పుడు నాకు అంటే నేను కంప్లైంట్ చేసేవాడిని, మరి చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు శశితో. చెప్పు. అంటే 24 crafts కదా ఫిలిం అంటే, ప్రతి క్రాఫ్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా, మరి రైటింగ్ అనే క్రాఫ్ట్ ఎందుకు అట్ట ఉంటుంది అని. ఏంటి భయ్యా, మా రైటర్ ఎవరో తెలుసా నీకు? ఎవరు? మా అవంతి సినిమా రైటరు. అంటే ఎక్కువ ఇంప్రూవ్స్ ఉంటాయి. ఇంప్రూవ్స్ ఉంటాయి కానీ ఆయన రాస్తాడు తెలుసుగా, ఆన్ సెట్ అంతా. మన పేపర్ మీదకు అలా కాదు, ఆన్ సెట్ పడిపోవాలి డైలాగ్స్ అంతే. అంటే ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలంటే ఒక 100 సార్లు రిహార్సల్ చేస్తే తర్వాత 101వ ఎలా వస్తుంది? అలాంటి యాక్టర్స్ని తీసుకురా వాళ్ళంతా. నువ్వు ఆటో నడుపుతావు, ఇట్రా నువ్వు సినిమా చేస్తావా? నువ్వేం పని చేస్తావు? ఫ్లెక్సీలు కడతా, ఇట్రా ఆ టైప్. నాకు అర్థమైంది ఆ టైపే. కానీ ఒక్కసారి వాళ్ళు రైటింగ్ అనే క్రాఫ్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఆ సినిమా ఎలా వస్తుందో చూడాలని. అబ్సల్యూట్లీ కరెక్ట్. యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ శశి అండ్ రోహిత్. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా తెలిసి ఈ విషయం. కానీ స్టేజ్ మీద ఊరికి అట్లా శశిని పొగడాలి కాబట్టి అట్లా అన్నా. కానీ శశి రాస్తాడు, నెక్స్ట్ రాయబోతున్నాడు చూసుకో, మామూలుగా ఉండదు. 4 సినిమాలు రెడీగా ఉన్నాయి మన ఇక్కడ బెంచ్ మీద. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ వాంట్ శశి అండ్ రోహిత్ టు బి వెరీ ప్రామినెంట్ పీపుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతే. థ్యాంక్ యూ మోహన్, wholeheartedly. Wish you all success. Thank you. For more videos like this, subscribe Big TV channel.